ఆరాధన వర్తమానంలో భాగంగా మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని మనందరము కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామండి. 150వ కీర్తన 2వ వచనం. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఈ యొక్క లేఖన భాగంలో ద్వారా దేవుణ్ణి ఆరాధన చేయటానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి నీ యొక్క సన్నిధిలో సియోనులో నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా నిన్ను ఆరాధించటానికి, నిన్ను స్తుతించటానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ లేఖముల ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ యొక్క వాక్కును తండ్రి మా అందరికీ కూడా వెల్లడిపరచండి. ఆ వాక్కు ద్వారా నిన్ను ఆరాధించటానికి మాకు సహాయం దయచేయండి. నీ పక్షంగా నిలబట్టకు అర్హత యోగ్యత లేనటువంటి మాకు తండ్రి నీ మాటను వెల్లడిపరచటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. నా మాటలు దూరపరిచి నన్ను మరుగుపరిచి నీ మాట తండ్రి ఇక్కడ కూడి ఉన్న మా అందరికీ కూడా వెల్లడిపరచమని, ఆ మాట ద్వారా నిన్ను ఆరాధించటానికి, నిన్ను స్తుతించటానికి మాకు సహాయము దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ మాటలు వినిచున్న అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుణ్ణి ఆరాధించటానికి దేవుని సన్నిధికి సియోనికి వచ్చినటువంటి మనందరికీ కూడా దేవుడు మరి దేనిని బట్టి ఆయన్ని ఆరాధించాలి, దేవుని బట్టి ఆయన్ని స్తుతించాలి అనుటకు ఒక వాక్య భాగాన్ని దేవుడు మన యొక్క వినికిడిలో తెలియచేస్తూ ఉన్నాడు. ఆ యొక్క లేఖన భాగం ఏమిటి అంటే, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఈ రెండు లేఖన భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే దేవుడు ఏమై ఉన్నాడు అంటే, ఆయన తన మహాప్రభావమును బట్టి పరాక్రమ కార్యములు చేయు దేవుడై ఉన్నాడు. తన మహాప్రభావమును బట్టి పరాక్రమ కార్యములు చేయు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి మనం ఆరాధించటానికి దేవుడు తన్ను తాను మనకి ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఏ రీతిగా తన్ను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు అంటే, ఆయన మహాప్రభావమును బట్టి, దేవుడు తన మహాప్రభావమును బట్టి మరి పరాక్రమ కార్యములు చేసు దేవుడుగా తన్ను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన పరాక్రమ కార్యములను బట్టి, తన మహాప్రభావమును బట్టి, దేవుడు చేసే ఆ పరాక్రమ కార్యాలను బట్టి దేవుణ్ణి మనం మరి ఆరాధించటానికి, ఆయన్ను స్తుతించటానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. కాబట్టి దేవుడు చేసినటువంటి ఆ పరాక్రమ కార్యాలను మనం తెలుసుకొని, ఆ పరాక్రమ కార్యముల ద్వారా దేవుణ్ణి మనం ఆరాధన చేయటానికి, దేవుని స్తుతించటానికి మన హృదయాలను సిద్ధపరుచుకుందాం. మరి ఆయన పరాక్రమ కార్యములను బట్టి, ఆయన పరాక్రమ కార్యములను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ భూమి మీదకి రాక మునుపు ఆయన అనేకమైనటువంటి పరాక్రమ కార్యాలను జరిగించినటువంటి దేవుడుగా ఉన్నాడు. తన మహాప్రభావమును బట్టి అనేకమైనటువంటి పరాక్రమ కార్యాలను ఆయన జరిగించినటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే ఆయన జరిగించినటువంటి ఆ పరాక్రమ కార్యములన్నీ కూడా ఎక్కువ భాగము ఒక జాతి నిమిత్తము, ఒక దేశము నిమిత్తము, ఒక ప్రజల నిమిత్తము ఆయన జరిగించినటువంటి వాడుగా మనం పాత నిబంధనలో చూడగలం. ఆ జాతి ఎవరో అన్నప్పుడు అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలీలు.
ఇశ్రాయేలు కొరకు ఆయన చేసినటువంటి పరాక్రమ కార్యాలు, ఇశ్రాయేలుకు తన మహాప్రభావను చూపించవలనని ఆయన జరిగించినటువంటి పరాక్రమ కార్యములు అనేకములై ఉన్నాయి. ఆ పరాక్రమ కార్యములు ఒక జాతి నిమిత్తము, ఒక ప్రజల నిమిత్తము, ఒక దేశము నిమిత్తము జరిగించినటువంటి దేవుడుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి రాకముందు ఆయన మనకు కనబడుచూ ఉన్నాడు. అయితే 2000 సంవత్సరాల క్రితం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి ఏతించిన తర్వాత ఒక జాతి నిమిత్తము, ఒక దేశము నిమిత్తము, ఒక ప్రజల నిమిత్తము మాత్రమే కాకుండా సర్వజనుల కోసము, సకల జాతి కోసము, సకలమైనటువంటి దేశముల నిమిత్తం, అందరి నిమిత్తము కూడా ఆయన మరి మహాపరాక్రమ కార్యములు జరిగించు దేవుడుగా ఉన్నాడు అన్నటువంటి ఆ కారణాన్ని బట్టే ఈరోజు దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతున్నాం. ఈరోజు దేవుని స్తుతించటానికి కానీ, దేవుని ఆరాధించటానికి కానీ, ఆ దేవాది దేవునికి సమీపించటానికి కానీ మరి అన్ని జనులుగా పిలువబడుతున్నటువంటి మనకు ఏ అర్హత యోగ్యత లేదు. అటువంటి యోగ్యత లేనటువంటి, అర్హత లేనటువంటి మనము దేవుణ్ణి ఆరాధించగలగటానికి, దేవుని స్తుతించగలగటానికి, ఆయనకు సమీపముగా వెళ్ళగలగటానికి గల కారణం ఏమిటి అంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన చేసినటువంటి మహాపరాక్రమ కార్యమును, ఆ పరాక్రమ కార్యమును గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. ఆయన పరాక్రమ కార్యములను గురించి ధ్యానించాలంటే ఆయన చేసినటువంటి కార్యములు ఎన్ని ఉన్నాయంటే అవి లెక్కకు మించి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా లెక్కించటానికి మనకు ఏమాత్రము కూడా సాధ్యము కాదు. కానీ ఆయన చేసిన పరాక్రమ కార్యములన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఆయన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా జరిగించినటువంటి ఆ పరాక్రమ కార్యము మరొక ఎత్తు. ఆ పరాక్రమ కార్యాన్ని గురించి ఈరోజు ధ్యానం చేసి ఆ పరాక్రమ కార్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధన చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి ఆ పరాక్రమ కార్యము ఏమై ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకోనటానికి ముందుగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి పొందినటువంటి శ్రమలను గురించి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ పరాక్రమ కార్యాన్ని దేవుడు సకల జాతి మనుషుల కొరకు, సకల జనముల కొరకు జరిగించటానికి మరి ముందుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పొందినటువంటి శ్రమలను గురించి కూడా ఒకసారి మనం ధ్యానం చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. ఆయన యొక్క మరి శ్రమలు మనం ధ్యానం చేసినప్పుడు మాత్రమే దేవుడు మనకు చేసిన ఆ పరాక్రమ కార్యమును గురించి పరిపూర్ణంగా మనం తెలుసుకొని ఆ యొక్క కార్యముల ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించటానికి మనకి చక్కటి అవకాశం దొరుకుతుంది. మొట్టమొదటిగా మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడినటువంటి రాత్రి, అనగా ఆ తర్వాత రోజు పస్కా పండగ రోజు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి సిలువలో బలియాగముగా సకల మనుషుల పాప పరిహారార్థం నిమిత్తము తన రక్తమును కార్చి మరి తన యొక్క ప్రాణమును మన కొరకు దారపోసేటువంటి ఆ రోజు, దానికి ముందు రోజు అనగా ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఆయన మహాశ్రమను అనుభవించవలసి వచ్చింది. ఎందుకంటే దేవుడు జరిగించేటువంటి తన మహాప్రభావమును బట్టి దేవుడు జరిగించే ఆ పరాక్రమ కార్యము జరగక మునుపు మన ప్రభువు అనేక శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆయన ఎంతో శ్రమ పడవలసి వచ్చింది. ఆ శ్రమలను గురించినటువంటి కొన్ని సంగతులను గురించి ఆలోచన చేసి ఆ శ్రమలను పొంది దేని నిమిత్తం ఆయన శ్రమ పడ్డాడు, దేని నిమిత్తం ఆ శ్రమలను అనుభవించాడు, ఆ శ్రమల ద్వారా దేవుడు మనకు చేసినటువంటి తన మహా పరాక్రమ కార్యమును గురించి మనం ఆలోచన చేసి ఆ పరాక్రమ కార్యమును బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేయటానికి ముందుకు వెళదాం. మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయనకు ఒక వాడుక ఉండేది. ఆయన మరి గెత్సెమనేటువంటి తోటకు వెళ్ళి ప్రార్థన చేయటం అనేటువంటిది ఆయనకు ఉన్నటువంటి ఒక అలవాటు. ఆయన ఆ రాత్రికాల సమయం మందు అప్పగింపబడేటువంటి సమయం ఆసన్నమయ్యింది. ఆయన అప్పగింపబడబోతున్నానన్న సంగతి ఆయన ఎరిగినటువంటి వాడై మరి ఆ సందర్భంలో గెత్సెమనేటువంటి తోటలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన గెత్సెమనేటువంటి తోటలో ప్రార్థన చేస్తాడు అన్న సంగతి ఎవరికి బాగా తెలుసు అంటే శిష్యులైనటువంటి వారికి బాగా తెలుసు. కాబట్టి ఆయనను అప్పగింపనై ఉన్నటువంటి ఇస్కరియోతు యోధ ఆయనను అప్పగించటానికి ప్రధాన యాజకుల దగ్గర ఒప్పందమును కుదుర్చుకొని మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తును అప్పగించుట కొరకు ఆ గెత్సెమనేటువంటి తోటకి ఆ రాత్రికాల సమయమందు వెళ్ళటం జరిగింది.
ఆ రాత్రికాల సమయం ముందు ఆ గెచ్చమనేటువంటి తోటకు వెళ్ళినప్పుడు అది రాత్రికాలం కనుక ప్రభువైన యేసుక్రీస్తును గుర్తించటం అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తును వారు వచ్చినటువంటి ఆ సైనికులందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన వారి ఎదుటకు వచ్చి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట, మీరు ఎవరిని వెతకగోరుచున్నారు? యోహాను రాసినటువంటి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క లేఖన భాగాలు మనకు కనబడుతూ ఉంటాయి. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చును. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగినవాడే వారి యొద్దకు వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. ఆ వచ్చినటువంటి తనను బంధించటానికి వచ్చినటువంటి ఆ రోమా సైనికులతో ఆయన అంటున్నటువంటి మాట, మీరు ఎవరిని వెతుకుతున్నారు? వారు చెప్పినటువంటి మాట, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తుని మేము వెతుకుతున్నాం. వెంటనే ఆయన ఏమన్నాడు? నేనే ఆయనను, నన్ను మీరు బంధించండి అని ఆయన తన్ను తాను వారికి అప్పగించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఆయన ఆరాధించటానికి, ఆయనను స్తుతించటానికి, ఆయన ద్వారా దేవుడు చేసినటువంటి మహాపరాక్రమ కార్యమును గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ పరాక్రమ కార్యాన్ని జరిగించటానికి మన ప్రభువు పడినటువంటి శ్రమలు, మన ప్రభువు తన్ను తాను అప్పగించుకుంటున్నాడు. వారు వచ్చి ఆయన బంధించాలని అనేక సార్లు ప్రయత్నించారు, కానీ అది వారి వలన కానే కాదు, వారి వలన సాధ్యం కాదు. ఆయన తన్ను తాను అప్పగించుకొనకపోయినట్లయితే ఆయనను బంధించుట ఎవరికీ సాధ్యం కాదు. అనేక సందర్భాలలో ఆయన బంధించాలని, ఆయన పట్టుకోవాలని ఆ రోమా ప్రభుత్వము, ఆ రోమా సైనికులు, రోమాలో ఉన్నటువంటి ఆ ప్రధాన యాజకులైనటువంటి వారు ఎన్నో సందర్భాల్లో ప్రయత్నం చేశారు, కానీ అది వారి వలన కాలేదు. కారణం ఏమిటంటే ఆయన సమయం ఇంకనూ రాలేదు. ఇక్కడ ఆయన సమయం ఆసన్నమైనదని ఆయన ఎరిగినటువంటి వాడై, తనకు సంభవించబోవునది ఎరిగినటువంటి వాడై తనను తాను అర్పించుకున్నాడు. ఎందుకు అర్పించుకున్నాడు? తన్ను తాను ఎందుకు అర్పించుకున్నాడు అంటే, గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎందుకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుందండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు? ప్రస్తుతపు దుష్టకాలములో ఉన్నటువంటి ఈ మానవాళిని, ప్రస్తుతపు దుష్టకాలములో ఉన్నటువంటి ఈ మానవ జాతిని, సకల జనులను రక్షించటానికి, దుష్టులైనటువంటి మనుషులకు, దుష్టుని యొక్క ప్రేరేపణ చేత నడిపింపబడుతున్నటువంటి పాపిష్టులైనటువంటి మనుషులకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకని? దుష్టుని యొక్క కాలములో నుండి మనల్ని విడిపించటానికి. మనము దుష్టుని చేతిలోనున్నాం, దుష్టునికి అప్పగింపబడినటువంటి వారముగా ఉన్నాం. ఆ దుష్టుని చేతిలో నుంచి మనల్ని విడిపించటానికి ఆయన తన్ను తాను వారికి అప్పగించుకున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఆరాధించటానికి, ఆయన స్తుతించటానికి మనకు ఆధారమైనటువంటి లేఖన భాగము, ప్రస్తుతపు దుష్టకాలములో నుండి మనల్ని విడిపించటానికి, ఆ దుష్టుని యొక్క సంబంధులుగా ఉన్నటువంటి వారికి, దుష్టునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్న తర్వాత మరి ఆయన్ని తీసుకువెళ్ళి ఏమైనా సన్మానం చేస్తారండి? ఆయన తీసుకుని వెళ్ళి ఏమైనా రాజుగా అభిషేకిస్తారా? ఆయన తీసుకువెళ్ళి ఆయన మీద మరి ఆ యొక్క విస్తారమైనటువంటి అత్తరును పోసి ఆయన ఏమైనా అభిషేకిస్తారా? కాదు. ఆయన అప్పగించిన తర్వాత ఆయనకు జరగబోయేది ఏదో ఆయన ఎరిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా మన నిమిత్తము, మనము దుష్టుని చేతిలో నుంచి విడిపింపబడాలనేటువంటి ఉద్దేశంతో మన నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. మన నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్న తర్వాత జరిగినటువంటి మరి ఏం జరిగింది అంటే, లూకా రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 54వ వచనం అండి. 54వ వచనం. వారు ఆయన పట్టి ఈడ్చుకొని పోయి, ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు కదా. ఆయన ఏం రానని బలవంతం చేసినటువంటి వాడు కాదు, రానని ఎదురు తిరిగినటువంటి వాడు కాదు. అయినప్పటికీ తన్ను తాను వారికి అప్పగించుకున్నప్పటికీ ఆయన ఏం చేశారట? ఈడ్చుకుని పోయారు. ఎవరిని ఈడ్చుకుని పోయారండి? దేవునితో సమానుడుగా దేవుని కుడిపార్శ్వమున కూర్చోండి,
సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నివసించుచున్నటువంటి ఆయన మన కోసము తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చి ప్రస్తుతపు దుష్టకాలంలో ఉన్నటువంటి మనలను విమోచించాలని తన్ను తాను అప్పగించుకుంటే, తనకు తానుగా వారికి సరౌండర్ అయిపోతే, ఆయనను గౌరవంగా తీసుకువెళ్ళి, ఆయన బంధించి గౌరవంగా తీసుకువెళ్ళి వారు చేయాలనుకున్న కార్యమును చేయకుండా ఆయన ఏం చేశారట? ఈడ్చుకొని పోయి. ఎవరిని ఈడ్చుకుని వెళ్తారండి జనరల్గా? ఎవరిని ఈడ్చుకుని వెళ్తారు? మనుషులను అయితే అలా ఈడ్చుకు వెళ్ళారండి. ఆయన ఒక నరుడుగా ఆయన చూడలేదు. ఆయన ఈడ్చుకుని పోయి ఎవరి దగ్గర నిలవబెట్టారట? ప్రధాన యాజకుని ఎదుట నిలవబెట్టారు. ఆ ప్రధాన యాజకుడైనటువంటి వారు ధర్మశాస్త్ర ప్రకారము తీర్పు తీర్చడానికి వాళ్ళు నిలవబడ్డారు. కానీ ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా ఆయనకు తీర్పు తీరుస్తూ ఉన్నారు. వారు ఏ రీతిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని తీర్పు తీరుస్తున్నారు, ఏ రీతిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని వారు హింసిస్తున్నారు, అవమానిస్తున్నారు అంటే మార్కు రాసినటువంటి సువార్త. ఒక్కసారి ఆ లేఖన భాగాన్ని చదువుకుందాం. మొట్టమొదటిగా ఆయన ఆరాధించడానికి మొట్టమొదటి లేఖన భాగం ఏమిటి అంటే, మనలను దుష్టకాలంలో నుండి విమోచించుట కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అప్పగింపబడినటువంటి ఆయన మనలను దుష్టకాలంలో నుండి, దుష్టుని యొక్క చేతిలో నుండి మనలను విడిపించుట కొరకు ఆ పాపిష్టులైనటువంటి మనుషుల చేత ఏడవబడినటువంటి వాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయన గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు జరిగినటువంటి అవమానం ఏం చేశారంటండి? కొందరు ఆయన మీద ఏమేశారంటండి? ఉమ్ము వేశారు. ఎవరి మీదండి? సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ ప్రభువు, మాట చేత సమస్తాన్ని సృజించినటువంటి ఆయన మనలను దుష్టకాలంలో నుండి విడిపించాలని, ఎవరైతే ఆయన మీద ఉమ్మి వేశారో వారిని కూడా దుష్టకాలంలో నుండి విడిపించాలని, దుష్టుని చేతిలో నుంచి విడిపించాలని, నిత్యమైనటువంటి నరకంలో నుంచి విడిపించాలని, వారి నిమిత్తము తండ్రితో ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని విడిచి లోకానికి వచ్చి వారి నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడి తన్ను తాను అప్పగించుకొని ఆయనను ఈడ్చుచున్నప్పటికీ మౌనంగా ఉండి ఆ ప్రధాన యాజకుని ఎదుట నిలవబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనను ఏం చేస్తున్నారట? హేళన చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బంట్రౌతులు కూడా ఆయన అరచేతులతో కొట్టి పట్టుకున్నారంటండి. ఆయన బంధించి అరచేతులతో కొట్టి పట్టుకున్నారు. ఎందుకు ఆయన్ని బంధించారు? ఎందుకు ఆయన మీద ఉమ్మి వేస్తున్నారు? ఎందుకు ఆయనను అపహసిస్తూ ఉన్నారు? ఆయనకు ముసుగు వేసి ఎందుకు ఆ రీతిగా ఆయనను హేళన చేస్తూ ఉన్నారు? ఇంకా మీరు 15వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనను నమస్కారము చేసిరి. ఏం చేశారంటండి? ఆయనకు నమస్కారం చేసి హేళన చేస్తున్నారు. ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను హేళన చేస్తూ ఆయన అపహసిస్తూ ఉన్నారు. మరొక సువార్త భాగంలో రాయబడింది ఏమిటి అంటే, ఆయన మీద ముసుగు వేసి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొట్టి నిన్ను ప్రవచించింది ఎవరో చెప్పమని ఆయనను హేళన చేస్తూ ఉన్నారు, ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా తన్ను తాను అప్పగించుకున్నాడు మనలను దుష్టకాలంలో నుండి విమోచించటానికి. అప్పగించుకున్నటువంటి ఆయనను ఈడ్చుకుంటూ పోయారు. ఈడ్చుకుని వెళ్ళినటువంటి ఆయనను ప్రధాన యాజకుని ఎదుట నిలవబెట్టి అపహసిస్తున్నారు, దూషిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు, ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు. ఆయనను గుద్ది ఆయనను కొట్టి, నిన్ను కొట్టినటువంటి వాడు ఎవడో ప్రవచించమని ఆయనను గురించి హేళనగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రీతిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మరి వారు చేస్తున్నటువంటి హేళలను, వారు చేస్తున్నటువంటి అవమానాలను, వాటన్నిటినీ కూడా ఆయన భరించి వారి ఎదుట ఆయన ఎలాగున్నాడు అంటే మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు.
ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ ప్రధాన యాజకులు ఎదుట నిలవబెట్టి ఆయన గురించి మరి వారు ఏం చేస్తున్నారు, ఏ రీతిగా ఆయన తీర్పు తీరుస్తున్నారు అంటే లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 66వ వచనం నుంచి అండి. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 66వ వచనం నుంచి. ఉదయం కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తన మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పమనరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియూ కాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు అని ఆయన నిలవబెట్టి ఆయన గురించి అనేకమైనటువంటి నేరాలు ఆయన మీద మోపటానికి ప్రయత్నం చేస్తున్నారు. మరొక సువార్త భాగంలో మనం చూసినట్లయితే ఆయన నిలవబెట్టి ఆయన గురించి సాక్ష్యం వెతుకుతున్నారు. జనరల్గా ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు బంధిస్తారు అంటే ఆయన మీద నేరము మోపబడినప్పుడు, ఆయన మీద ఏదైనా ఒక సాక్ష్యం దొరికినప్పుడు, ఆయన పలానా నేరం చేశాడని ఆయన గురించినటువంటి ఒక సాక్ష్యం దొరికినప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి, ఆ సాక్షులను బట్టి ఆయన అరెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ ఆయన అరెస్ట్ చేసిన తర్వాత సాక్షులను వెతుకుతున్నారు. ఆయన గురించి ఎంతోమంది వచ్చి సాక్ష్యం చెప్పారు, ఈయన ఆ పని చేశాడు, ఈయన ఈ పని చేశాడని ఆయన మీద నేరం మోపటానికి అనేక మంది సాక్షులు వచ్చి చెప్పారు. కానీ ఏ సాక్ష్యము కూడా నిరూపింపబడలేదు. చివరికి 2 అబద్ధ సాక్షులు వచ్చి కూడా ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పారు. కానీ ఆ అబద్ధ సాక్ష్యము కూడా నిలబడలేదండి. ఎవరు ఎదుట ఆయన నిలబడ్డారు అంటే ఆ సన్హెడ్రిన్ సభ ఎదుట, ఆ ప్రధాన యాజకుల ఎదుట ఆయన నిలబడ్డాడు. అన్యాయస్తులైనటువంటి ఆ న్యాయాధిపతుల ఎదుట ఆయన నిలబడ్డాడు. కానీ ఎవరు నిలబడాలండి? ఎవరు నిలబడాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎదుట నిలబడవలసినటువంటి వారు వాళ్ళే కాదు, మనందరము కూడా ఆయన ఎదుట నిలబడవలసినటువంటి వారం, ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడాల్సినటువంటి వారం. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది. ఆయన వారి ఎదుట నిలబడ్డాడు. అన్యాయపు తీర్పు తీర్చే అన్యాయస్తులు అయినటువంటి న్యాయాధిపతుల ఎదుట ఆయన ఎదుట నిలవబడ్డాడు. అన్యాయపు తీర్పుకు ఆయన గురి కావాల్సిన వచ్చింది. ఆయనలో మరి ఏ తప్పు లేదు, ఆయన మీద ఏ నేరము మరి మోపబడలేదు, నేరము వెదికినను దొరకలేదు. ఆయన మీద అబద్ధ సాక్షులు వచ్చి అబద్ధ సాక్ష్యము చెప్పినా ఆ సాక్ష్యము నిరూపణ కాలేదు. అయినప్పటికీ ఆయన ఎలాగున్నాడంటే మౌనముగా ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఆ రీతిగా మరి ఆయన మీద నేరాలు మోపి ఆ నేరాలు రుజువు చేయలేక చివరికి ఆయన మీద మోపినటువంటి నేరం ఏమిటి అంటే దేవదూషణ. యేసుక్రీస్తు మీద మోపినటువంటి నేరం ఏమిటి అంటే దేవదూషణ. ఈయన దేవదూషణ చేస్తున్నాడు, దేవుడు నాకు తండ్రి అని చెప్తున్నాడని ఆయన మీద నేరము మోపి వెంటనే ఆయనను పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది. కాబట్టి ఆయన ఆరాధించటానికి మనకు ఆధారమైనటువంటి లేఖన భాగాలు, మొట్టమొదటిగా తన్ను తాను అప్పగించుకున్నాడు, రెండవదిగా ఆయన మన కొరకు ఏడవబడ్డాడు, మూడవదిగా మన నిమిత్తము ఉమివేయబడ్డాడు, ఆయన మీద ముసుగు వేసి ఆయనను హింసిస్తున్నా, ఆయనను దూషిస్తున్నా, ఆయనను గుద్దుతున్నా, ఆయనను అపహేళన చేస్తున్నా ఆయన మౌనముగా ఉన్నాడు. నాలుగవదిగా తీర్పు తీర్చవలసినటువంటి వాడు, ఆ యొక్క తీర్పు దినమందు ఆ యొక్క సింహాసనం మీద కూర్చుండి సకల జాతి మనుషులకు తీర్పు తీర్చవలసినటువంటి న్యాయాధిపతి అయినటువంటి వాడు మన నిమిత్తము అన్యాయస్తులైనటువంటి ఆ అన్యాయపు తీర్పులు, అన్యాయపు న్యాయాధిపతుల ఎదుట ఆయన నిలవబడి అన్యాయపు తీర్పునకు గురి అవుతూ ఉన్నాడు. ఆయనలో ఏ నేరము లేకపోయినప్పటికీ కూడా దేవదూషణని నేరము మోపి ఆయనను తీసుకువెళ్ళి ఇప్పుడు ఎవరి ఎదుట నిలబెడుతున్నారండి? పిలాతు ఎదుట. ఒకసారి లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అంతటి వారందరూ లేచి ఆయన పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఆయన మీద మోపబడిన నేరం ఏమిటి? ఆయన దేవదూషణ చేస్తున్నారని ఆయన మీద నేరం మోపారు. కానీ పిలాతు దగ్గరకు వచ్చిన తర్వాత వారి యొక్క వాదన మారిపోయింది. పిలాతు దగ్గరకు వచ్చి వారు ఆయన మీద ఏమని నేరం మోపుతున్నారు అంటే 2వ వచనంలో, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసరుకు పన్ను ఇవ్వవద్దనియు తానే క్రీస్తును ఒక రాజనియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగిరి. వారేమో ఆ యొక్క ప్రధాన యాజకుని ఎదుట ఆయన మీద మోపబడినటువంటి నేరము ఈయన దేవదూషణ చేస్తున్నాడని. కానీ పిలాతు దగ్గరికి వచ్చిన తర్వాత
ప్లేట్ మార్చి ఇప్పుడు ఏమంటున్నారు? ఈయన తిరుగుబాటు చేసేటువంటి వాడు, తిరుగుబాటుదారుడు, జనములను తిరుగుబాటు చేయ ప్రేరేపిస్తున్నాడు. కైసరుకు పన్నివద్దంటున్నాడు, ట్యాక్స్ కట్టొద్దంటున్నాడు. నేనే ఒక రాజునని, కైసరుకు వ్యతిరేకముగా తానే ఒక రాజునని ప్రకటించుకుంటున్నాడని చెప్పి పిలాతు ఎదుట ఆయనకు దేశ ద్రోహమునకు సంబంధించిన నేరం మోపుతూ ఉన్నారు. ఆయన తిరుగుబాటుదారుడుగా ఆయన ఎదుట చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన తిరుగుబాటుదారుడని, ఆయన ఆ యొక్క రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వ్యతిరేకంగా అనేకులను ప్రేరేపిస్తున్నాడు, వ్యతిరేకంగా బోధిస్తున్నాడని చెప్పి ఆయన మీద మరి నేరము మోపటానికి ప్రధాన యాజకులే ధర్మశాస్త్రము పక్షముగా నిలబడి ధర్మము చొప్పున, దేవుని వాక్యము చొప్పున, దేవుని మాట చొప్పున తీర్పు తీర్చవలసినటువంటి వారు మొదట అన్యాయపు తీర్పు తీర్చారు. ఇప్పుడైతే అన్యాయపు తీర్పు తీర్చడమే కాకుండా ఇప్పుడే వారే అబద్ధ సాక్షులుగా మారిపోయారు. ఆయన ఎన్నడూ కూడా జనాలను ప్రేరేపించడానికి, జనాలను తిరుగుబాటు చేయటానికి ఆయన ఎన్నడూ ప్రేరేపించలేదు. కైసరుకు పన్నివద్దని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఆయన రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, ఆయన క్రీస్తు అని, ఆయన రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదని ఆయన ఎన్నోసార్లు బోధిస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ వారే అంటున్నది ఏమిటంటే, కైసరుకు వ్యతిరేకంగా ఈయన ప్రవర్తిస్తున్నాడు, కైసరుకు వ్యతిరేకంగా మరొక రాజ్యాన్ని ఈయన స్థాపిస్తున్నాడు అని ఆయన మీద రాజద్రోహం అనేటువంటి కేసును ఆయన మీద మోపటానికి అబద్ధ సాక్షులుగా ప్రధాన యాజకులు మారిపోయారు. ఇలా అబద్ధ సాక్ష్యము ఆయన మీద మోపినప్పటికీ ఆయన ఎలాగున్నాడంటండి, ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాడు. పిలాతు ఆయన విచారించాడు. పిలాతు ఆయన విచారించినప్పుడు ఆయనకి ఏ దోషము కనబడలేదు. ఏం కనబడుతుందంటే ఆయనలో ఏ దోషం ఉందని కనబడుతుంది. ఆయనలో ఏ దోషము కనబడలేదు. పిలాతు ఆయన్ని విడిపించాలని ప్రయత్నించి తర్వాత ఆయనను తీసుకుని వెళ్ళి హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు ఆయన్ని విచారించాడు. హేరోదు విచారించినప్పటికీ కూడా హేరోదుకు కూడా ఏ దోషము ఆయనలో కనపడలేదు. తిరిగి మరలా ఎక్కడికి పంపించేశాడు? మరలా పిలాతు దగ్గరికి పంపించాడు. పిలాతు మరలా అధికారంలోకి ప్రవేశించి ఆయన విడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఆయనను మరలా విచారిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు విచారించినా పిలాతుకు ఏ నేరమో ఆయనలో కనపడలేదు. హేరోదుకి ఏ నేరమో ఆయనలో కనపడలేదు. ప్రధాన యాజకులు, శాస్త్రులు ఎన్నిసార్లు విచారించినా ఆయనలో ఏ నేరము కనపడలేదు. పిలాతు యొక్క భార్య అప్పటికే పిలాతుకు ఒక వర్తమానాన్ని పంపించింది, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నువ్వు పోవద్దు. ఆయనలో ఏ నేరమును ఎవరూ కనుగొనలేకపోయారు. మరి ఏ నేరమో ఆయనలో కనుగొనలేకపోయినప్పటికీ ఆయనకు ఎందుకు శిక్ష విధించవలసి వచ్చింది? ఆయనకి ఎందుకు శిక్ష విధించవలసింది? ఆయనలో ఏ నేరము లేదండి, ఆయనలో ఏ పాపము లేదు. కానీ ఆయన మీద ఏమున్నది? ఆయన మీద మన పాపము, మన దోషము, మన నేరములు ఆయన మీద మోపబడ్డాయి. మన దోషములను బట్టి ఆయన శిక్షలో ఉన్నాడు. మన దోషములను బట్టి ఆయన విచారింపబడుతున్నాడు. మన దోషములను బట్టి, మన పాపములను బట్టి ఆయన అన్యాయపు తీర్పుకు గురి అయి ఉన్నాడు. ఆయన మీద మోపబడినటువంటి పాపము, ఆయనలో ఏ దోషము లేకపోయినా ఆయన విడుదల పొందటానికి అవకాశాన్ని ఇవ్వట్లేదు. ఆ దోషములు కనబడట్లేదు, ఆ పాపములు వారికి కనబడట్లేదు. కానీ మన దోషములను బట్టి, మన పాపములను బట్టి, ఆయన లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా దేవుడు ఆయనను ఏర్పాటు చేశాడు కాబట్టి, మన పాపం అంతయు కూడా ఆయన మీద మోపాడు కాబట్టి, మన పాపములను బట్టి ఆయన అన్యాయపు తీర్పు పొందినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా తాను అప్పగించుకున్నాడు మన పాపములను బట్టి. మనలను దుష్టకాలములో నుండి విడిపించటానికి ఆయన మన నిమిత్తము ఏడవబడ్డాడు. ఆయన మన నిమిత్తము మరి అపహాస్యము చేయబడ్డాడు, ఉమ్మి వేయబడ్డాడు, చేతులతో కొట్టబడ్డాడు, ముసుగు వేసి ఆయనను కొట్టి, నిన్ను కొట్టినటువంటి వారు ఎవరో ప్రవచింపమని హేళన చేస్తూ ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా భరించాడు. తర్వాత అన్యాయస్తుడైనటువంటి ఆ ప్రధాన యాజకుల యొక్క అన్యాయపు తీర్పులో ఆయన నిలవబడ్డాడు. తర్వాత ఈ లోక అధికారుల యొక్క తీర్పులో కూడా ఆయన నిలవబడి, ఆయనలో ఏ నేరము లేకపోయినప్పటికీ పిలాతు విచారించినా, హేరోదు విచారించినా, మరి ఎంతమంది విచారించినా ఆయనలో ఏ దోషము కూడా కనబడకపోయినప్పటికీ కూడా ఆయన
మరి మరణశిక్షకు, శిలువ శిక్షకు అప్పగింపబడవలసినవి రావటానికి గల కారణం ఏమిటి అంటే మన దోషము ఆయన మీద మోపబడింది, మన పాపము ఆయన మీద మోపబడింది. మన దోషములను బట్టి, మన పాపమును బట్టి ఆయన శిలువ శిక్షకు అప్పగింపబడవలసి వచ్చింది. ఆ శిలువ శిక్షకు అప్పగింపబడిన తర్వాత లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన వారి ఎదుట మౌనంగా ఉన్నాడు అనే లేఖనము నెరవేర్పు జరుగునట్లుగా ఆయనను గురించి అబద్ధ సాక్ష్యము చెప్పుతున్నప్పటికీ, ఆయన మీద అన్యాయపు తీర్పు జరుగుతున్నప్పటికీ ఆయన మౌని అయి ఉన్నాడు, ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. ఆయన మాట్లాడినట్లయితే, ఆయన తన నోరు తెరిచి తన నిర్దోషత్వము నిరూపించుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే, తనలో ఏ దోషము లేదని నిరూపించుకోవటానికి ఆయన ప్రయత్నం చేసినట్లయితే ఈరోజు మనం దుష్టత్వంలో నుండి, దుష్టుని యొక్క చేతిలో నుండి, అపవాది యొక్క చేతిలో నుండి, నిత్య నరకాగ్నిలో నుండి తప్పింపబడేటువంటి అవకాశం మనకు లేదు. ఆయన మౌనము ద్వారా, ఆయన తన్ను తాను అప్పగించుకొనుట ద్వారా, ఆయన తన్ను తాను మరి మన నిమిత్తము అప్పగించుకొనుట ద్వారా మనకేమిచ్చాడండి? గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ సిలువలో ఆయన యొక్క పరిస్థితి ఎలాగున్నది అంటే, ఆ సిలువలో వేలాడబడుతున్నప్పుడు ఆయన గురించి ప్రవచించినటువంటి మరి ప్రవచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ సిలువలో ఎంతటి శ్రమను ఆయన అనుభవిస్తున్నాడో, ఆ శ్రమలో ఎంతటి వేదనతో ఆయన ఉన్నాడో మనకు అర్థమవుతుంది. మరి ఆయన యొక్క శ్రమలను గురించి ముందుగా ఎరిగినటువంటి వాడైనటువంటి దావీదు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు ముందుగా, దాదాపు 1000 సంవత్సరాలకు ముందుగా ఆయన గురించి ప్రవచిస్తూ ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఎలాగొన్నాడంటే ఆయన వారి దృష్టిలో ఎలాగొన్నాడు? ఒక నరుడుగా కూడా కనిపించట్లేదు, ఒక మనిషిగా ఆయన కనిపించట్లేదు. ఆయన వారి దృష్టిలో ఎలాగ ఉన్నాడంటే ఒక పురుగులాగా కనబడుతూ ఉన్నాడు. అలా పురుగుగా కనబడుతున్నాడు కనుకనే తన్ను తాను వారికి అప్పగించుకున్నా కానీ వారు ఏం చేశారు? ఈడ్చుకు వెళ్ళారు. ఒక పురుగులా ఆయన కనబడుతున్నాడు కనుకనే ఆయనను గుద్దారు, ఆయన అవమానించారు, ఆయన మీద మరి ఉమ్ము వేశారు. నువ్వు కొట్టినది ఎవరో ప్రవచించమని హేళన చేస్తూ వచ్చారు. ఆయనను ఒక నరుడుగా చూడట్లేదు, ఒక పురుగుగా చూస్తున్నారు. ఇంకా ఏం చేస్తున్నారంటే, నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తలలో ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. ఈ యొక్క లేఖన భాగాలన్నిటినీ కూడా మనం సువార్తల్లో మనం చూడగలం. ఆయన సిలువ వేసినప్పుడు, ఆ సిలువ మీద వేలాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనేను గనక ఇప్పుడు కానీ కిందకి దిగినట్లయితే మేము ఆయనను నమ్ముతామని ఆయనను హేళన చేస్తూ ఉన్నారు. చిట్ట చివరికి ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి బందిపోటు దొంగలు కూడా ఆయన అపహసించరి అని రాయబడి ఉన్నది. తర్వాత ఒక కుడివైపున ఉన్నటువంటి దొంగ తన తప్పును తెలుసుకొని మరి ఆయన దగ్గర క్షమాపణ పొంది ఆయనతో కూడా పరదేశికి వెళ్ళినటువంటి లేఖన భాగాలను లూకాసు వార్తలు మనం చూడవచ్చు. మరొక బందిపోటు దొంగ లోకములో పాపములకు మరి ఆయన చేసినటువంటి పాపమును బట్టి, ఆయన చేసిన నరహత్యములను బట్టి, ఆయన చేసిన దుష్కార్యములను బట్టి శిక్ష విధించి ఆయనను యేసుక్రీస్తుతో పాటు సిలువ వేసినప్పుడు అంతటి దుర్మార్గుడు కూడా చిట్ట చివరికి ఎవరిని దూషిస్తున్నారండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని దూషిస్తూ ఉన్నారు. నీవు క్రీస్తువైతే నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను రక్షించమని చెప్పి ఆ ఎడం వైపున ఉన్నటువంటి దొంగ కూడా యేసుక్రీస్తుని దూషిస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దూషిస్తున్నప్పటికీ ఆయన మౌనయ్య ఉన్నాడు. ఆయన నరుడిగా కాకుండా ఒక పురుగులాగా ఎంచబడి వారి చేత దూషింపబడుతూ ఉన్నాడు. 14వ వచనాన్ని మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 22:14 మనం చూసినట్లయితే, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిస్థితి ఎలాగున్నది అంటే, నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. ఆయనకు ఆ రాత్రికాల సమయమందు మరి ఆయనను మరి అనేకమైనటువంటి రీతులుగా హింసిస్తున్నప్పుడు, గుద్దుతున్నప్పుడు, కొడుతున్నప్పుడు, తర్వాత సిలువకు అప్పగించి కొరడాలతో కొడుతున్నప్పుడు ఆయనకు విధింపబడినటువంటి ఆ శిక్ష వలన ఆయన కొట్టడం వలన ఆయన ఎముకలన్నీ కూడా ఏమైపోయినాయి అంటండి? కదిలిపోయినాయి.
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఎముకలన్నీ కూడా స్థానము తప్పిపోయి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటికొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. ఎక్కడున్నాడంటే ఆయన, మన ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ప్రేతల భూమిలో. ప్రేతలంటే ఎక్కడున్నారంటండి? ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ కూడా నేను లెక్కింపగలను. ఎప్పుడు ఎముకలన్నిటినీ లెక్కింపగలుగుతాం చెప్పండి? ఒంట్లో ఉన్నటువంటి మాంసమంతా కరిగిపోయినప్పుడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతున్నప్పుడు అన్యాయపు తీర్పు తీర్చబడిన వాడే మన నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నటువంటి ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చి, ఆయనలో ఏ నేరము కనబడకపోయినప్పటికీ, ఏ పాపము ఆయనలో లేకపోయినప్పటికీ, భూమికి ఆకాశానికి మధ్య ఆయన వేలాడదీయబడినప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఎలాగున్నది అంటే, వారు ఆయనను కొట్టుట వలన ఆయన ఎముకలన్నీ కూడా కదిలిపోయినాయి. ఆయన ఎముకలన్నీ కూడా లెక్కించగలుగుతున్నాడంట. అంతగా ఆయన నీరసించిపోయాడు. సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా, వ్యాధిని అనుభవించినటువంటి వాడుగా ఆ యొక్క కల్వరి శిలువలో మన ఎదుట కనబడుతూ ఉన్నాడు. ఆయన దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు, అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములు కలిగినటువంటి వాడు, మహా తేజస్సుతో ప్రకాశించేటువంటి వాడు. ఆ దేవుని స్వరూపాన్ని విడిచి భూలోకానికి మన నిమిత్తం వచ్చినందుకు ఈ లోకము ఆయనను ఎలా చేసింది అంటే, శరీరము ధరించినటువంటి ఆయన ఎముకలన్నీ కదిలిపోయేటట్లుగా ఆయనను కొట్టి, ఆయన ఎముకలన్నీ కూడా లెక్కించగలిగినటువంటి రీతిగా ఆయన మాంసాన్ని కరిగిపోయేటువంటి రీతిగా ఆయనను అనేకమైనటువంటి వేదనలకు శ్రమలకు ఆయన గురి చేయటం జరిగింది. ఈ రీతిగా ఆయన శ్రమ పడుతున్నప్పటికీ, ఆయన బాధను అనుభవిస్తున్నప్పటికీ ఆయన మౌని అయి ఉన్నాడు. ఆయన వదకు సిద్ధమైనటువంటి గొర్రెపిల్ల వలె, ఏ పాపం ఎరిగినటువంటి గొర్రెపిల్ల వలె, ఆయనలో దోషం లేదు. కానీ మన దోషమును బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. కాబట్టి ఆయన ఆరాధించటానికి మన ఎదుట ఉంచబడిన లేఖన భాగాలను మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే, మన నిమిత్తము అప్పగింపబడ్డాడు, మన నిమిత్తము ఏడవబడ్డాడు, మన నిమిత్తము అపహసింపబడ్డాడు, ద్వేషింపబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, మన నిమిత్తము అన్యాయపు తీర్పులో నిలవబడ్డాడు, మన నిమిత్తము అన్యాయపు తీర్పును పొందాడు, మన నిమిత్తము భూమికి ఆకాశానికి మధ్య వేలాడి తీయబడ్డాడు. చివరికి బందిపోటు దొంగలతో చేత కూడా ఆయన దూషింపబడ్డాడు. ఆ తర్వాత సమస్తము సమాప్తమైనదని ఎరిగి తల వంచి తన ప్రాణమును దేవుడికి అప్పగించాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ఆ సిలువలో పలికినటువంటి మాటలు మనం గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం చదువుకుంటూ ఉంటాం. ఆయన పలికినటువంటి మాటల్లో ఒక మాట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితి, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితి. అప్పటి వరకు కూడా దేవుడు ఎన్నడూ కూడా తన జీవిత కాలంలో అనంతుడైనటువంటి దేవుడు ఆ అనంతుడైనటువంటి ప్రభుని ఎన్నడూ కూడా చేయి విడిచిన సందర్భం లేదండి. ఆయన పరలోకములోనున్న భూలోకమునకు వచ్చిన ఆయన ఎన్నడూ కూడా దేవుడు చెయ్యి విడిచినటువంటి సందర్భం లేదు. కానీ ఒకానొక సందర్భంలో ఆయన చెయ్యి విడవవలసి వచ్చింది. నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడిచివి, ఏలీ ఏలీ లామా సబక్తా అని పెద్దగా కేక వేశాడు. ఆ సమయము ఆయన భరించలేనటువంటిది. ఆయన అనుభవిస్తున్న శ్రమలన్నీ కూడా ఒక ఎత్తు అయితే, తండ్రి చేయి విడుచుట అనేటువంటిది ఆయన భరించలేనటువంటిది. తండ్రి నా చేయి విడవద్దనేటువంటి విడవద్దు అనేటువంటి ఉద్దేశంతో తండ్రి యొద్దకు వెళ్ళి ఆ గెత్సెమనేటువంటి తోటలో ఎంతో వేదనతో ఆయన ప్రార్థన చేశాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఏమిటా గిన్నె? ఆ గిన్నెలో నీకు త్రాగినట్లయితే ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చెయ్యి విడవలసి వస్తుంది. దేవుడు చెయ్యి విడవటం అనేటువంటిది ఆయన భరించలేనటువంటిది.
ఆ భరించలేనటువంటి ఆ కార్యాన్ని బట్టి ఆ గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైపోయాడంటండి, ఆయన బలహీనుడైపోతే పరలోకంలో నుండి ఒక దేవదూత వచ్చి ఆయనను బలపరచాల్సినటువంటి పరిస్థితి. ఈ రీతిగా ప్రభువు మన కొరకు తండ్రి చేతిని విడవలసినటువంటి పరిస్థితి. తండ్రిని ఆయనను ఎన్నడూ కూడా మరి వేరుగా చూసేటువంటి అవకాశమే లేదు. వారు ఇరువురు కూడా ఏకమై ఉన్నారు. వారు ఎన్నడూ కూడా దూరంగా ఉన్నవారు కాదు. పరలోకంలో నుండి భూలోకంలోకి శరీరధారిగా వచ్చినప్పటికీ ప్రతిసారి ప్రతి దినము కూడా ఉదయకాలం అందే కానీ రాత్రి సమయం అందే కానీ సమయం దొరికినప్పుడల్లా తండ్రితో మాట్లాడుకొనుచు, తండ్రితో సంబంధాన్ని, తండ్రితో అనుబంధాన్ని, తండ్రితో ఎల్లప్పుడూ కూడా అన్యోన్యమైన సహవాసాన్ని ఆయన భూలోకంలో ఉన్నప్పుడు కూడా కలిగి ఉన్నాడు. కానీ సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ తండ్రితో ఉన్నటువంటి అన్యోన్యమైన సహవాసాన్ని కూడా ఆయన కోల్పోయాల్సినటువంటి పరిస్థితి. కారణం ఏమిటి అంటే మన పాపములను బట్టి, మన దోషములను బట్టి ఆయన అప్పగింపబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన ఏడవబడ్డాడు. మన దోషములను బట్టి అవహేళన పొందవలసి వచ్చింది. మన దోషములను బట్టి అన్యాయపు తీర్పులో నిలబడవలసి వచ్చింది. మన దోషములను బట్టి అన్యాయపు తీర్పు పొందాడు. మన దోషములను బట్టి భూమికి ఆకాశానికి మధ్య సిలువలో వేలాడుతూ తన ఎముకలన్నీ కూడా లెక్కించగలిగినటువంటి వాడుగా, నీళ్ల వలె పారబోసినటువంటి వాడుగా, ప్రేతల భూమిలో పడవేసినటువంటి వాడుగా ఆయన మన కన్న ఎదుట కనబడుతూ ఉన్నాడు. చివరిగా తండ్రి నా దేవా నన్నేలా చేయి విడిచితివని తండ్రి చేతిని విడిచిపెట్టే భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితిని కూడా ఆయన అనుభవించాల్సి వచ్చింది. ఈ రీతిగా పాపం ఎరిగినటువంటి ఆయన మన కొరకు పాపమయ్యాడు. ఏ దోషము లేనటువంటి వాడు మన కొరకు దోషిగా ఈ లోకము చేత తీర్పు పొందవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మనకు జీవం ఇవ్వటానికి ఆయన మరణాన్ని అనుభవించవలసి వచ్చింది. మనకు నిత్య జీవంలోనికి తీసుకువెళ్ళటానికి సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా ఆయన మార్చవలసి వచ్చింది. మనకు జీవ కిరీటం ఇవ్వటానికి ముళ్ళి కిరీటాన్ని అనుభవించవలసి వచ్చింది. మన నిమిత్తము ఉమ్మివేయబడ్డాడు. మన నిమిత్తము సమస్తమును ఓర్చుకున్నాడు, సమస్తమును భరించాడు. కారణం ఏమిటి అంటే ఆయనలో దోషం లేదు, ఆయనలో పాపం లేదు. మన పాపము ఆయన మీద మోపబడింది. మన పాపము ఎంత భారమైనదో, మన పాపము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ఎంతటి వేదనను బాధను కలగచేసిందో మనము ఈ యొక్క లేఖన భాగాల ద్వారా చూడగలం. ఈ రీతిగా మన కొరకు శ్రమపడి, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఆ సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉన్నటువంటి గొప్ప అధికారాన్ని గురించి ఆయన యోహాను సువార్తలో తెలియజేస్తున్నాడు. సమయం అయిపోయింది కనుక నా ప్రాణమును పెట్టుటకు దానిని తీసుకొనుటకు నాకు అధికారం ఉంది. ఆయన ప్రాణాన్ని వారు తీసుకోలేరండి. ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయనే తన ప్రాణాన్ని దారపోసాడు. ఆయన ఆ రీతిగా బలి అయిపోయినప్పుడు ఆయన 6 గంటల్లోనే చనిపోవటం జరిగింది. ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి ఆ దొంగలైతే చనిపోలేదు. కానీ మరి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆ ఉన్నటువంటి దొంగలు 2 కాళ్ళు ఎరగొట్టి వాడిని చంపివేసి వారిని కూడా సమాధిలో పెట్టడం జరిగింది. ఈ రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సమాధిలో పెట్టబడిన తర్వాత, అనేక శ్రమలు అనుభవించి సమాధిలో పెట్టబడిన తర్వాత, మనం చదువుకున్న లేఖన భాగాల్లో మన దేవుడు ఏమై ఉన్నాడు ఒకసారి చూద్దామండి. 150వ కీర్తన 2వ వచనం. మన దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటి లేఖన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించడానికి మనం ముందుకు వెళదాం. ఆయన పరాక్రమ కార్యమును బట్టి, 150వ కీర్తన 2వ వచనం. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడు అంటే తన మహాప్రభావమును బట్టి పరాక్రమ కార్యములు చేయు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన తన మహాప్రభావమును బట్టి ఆయన చేసిన పరాక్రమ కార్యము ఏమిటి అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనం, మరణము ఆయన్ని బంధించుట సాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఇదండి ఆయన చేసినటువంటి మహాపరాక్రమ కార్యము. పరాక్రమ కార్యములు అంటే మనం ఏమనుకుంటాము అంటే రాజులను సంహారము చేయుట, ఐగుప్తుకు తీర్పు తీర్చుట, గొప్ప గొప్ప కార్యాలు చేయటం అనేటువంటిది పరాక్రమ కార్యములుగా మనం భావిస్తూ ఉంటాం. అయితే ఆయన పరాక్రమ కార్యం ఏమిటి అంటే మనుషుడెవడు కూడా చేయలేనటువంటి గొప్ప పరాక్రమ కార్యాన్ని మన పట్ల ఆయన చేసి ఉన్నాడు. అదేమనగా మరణ వేదనలు తొలగించి మన కొరకు శ్రమను అనుభవించినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన విడిచిపెట్టలేదు, కానీ ఆయనను మరణ వేదనలు తొలగించి ఆయనను సమాధిలో నుండి లేపి మరణము మీద ఆయనకు విజయాన్ని అనుగ్రహించి మహాపరాక్రమ కార్యమును జరిగించి తన మహాబలమును మన ఎదుట ఆయన వెల్లడిపరిచి ఉన్నాడు. ఆయన మరణించి తిరిగి లేచుట వలన ఆయన మీద మోపబడినటువంటి పాపము, మన పాపమునకు పరిహారము, మన పాపమునకు పాపము నుంచి విడుదల పొందేటువంటి అవకాశం మనందరికీ దొరికింది. కాబట్టి ఆయన చేసిన ఆ పరాక్రమ కార్యములు ఎన్నెన్నో ఉన్నవి, కానీ ఆ పరాక్రమ కార్యములన్నీ కూడా ఒక ఎత్తు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన పట్ల చేసినటువంటి ఆ పరాక్రమ కార్యము మరొక ఎత్తు. ఆయన తన మహాప్రభావమును బట్టి మన పట్ల చేసినటువంటి ఆ పరాక్రమ కార్యం ఏమిటి అంటే మరణ వేదనలు తొలగించి ఆయనను మృతుల్లో నుండి దేవుడు పైకి లేపి ఉన్నాడు. కాబట్టి మృతుల్లో నుండి తిరిగి లేపి ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని భూమికి, ఆకాశానికి, పైనున్న ఆకాశం అందే కానీ క్రిందన్న భూమి అందే కానీ సమస్తమును కూడా ఆయన చేతులకు అప్పగించి ఎంతో హెచ్చుగా ఆయనను హెచ్చించి అన్ని నామముల కంటే పైనామమును ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సందర్భంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగము, ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క లేఖన భాగం ఏమిటి అంటే తన మహాప్రభావమును బట్టి ఆయన పరాక్రమ కార్యములు చేయు దేవుడై ఉన్నాడు. ఆయన చేసిన పరాక్రమ కార్యం ఏమిటంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి మన నిమిత్తము పంపించాడు. మన నిమిత్తము యేసుక్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు. మన నిమిత్తము ఎడవబడ్డాడు, మన నిమిత్తము నిందింపబడ్డాడు, దూషింపబడ్డాడు, అవమానింపబడ్డాడు, మన నిమిత్తము అన్యాయపు తీర్పులో నిలబడ్డాడు, మన నిమిత్తము అన్యాయపు తీర్పు పొందాడు, మన నిమిత్తము సిలువకు అప్పగింపబడ్డాడు, మన నిమిత్తము తండ్రి చేతిని విడవబడ్డాడు. ఈ రీతిగా ఆయన మన నిమిత్తము చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను బట్టి, ఆయన తన ప్రాణాన్ని మన కొరకు దారపోసినటువంటి ఆ కారణాన్ని బట్టి, ఆయన మన నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి సమాధిలో ఉంచబడినప్పుడు మన నిమిత్తము దేవుడు మరణ వేదనను తొలగించి తన మహాప్రభావమును బట్టి ఆయన మృతుల్లో నుండి లేపి ఆయన చేసినటువంటి ఆ మహా పరాక్రమ కార్యాన్ని బట్టి మనం అందరము కూడా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధన చేయటానికి ప్రయత్నం చేద్దాం. అట్టి హృదయాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.